హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వరల్డ్. ఏం చేస్తున్నారండి? ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. మార్నింగ్ అయితే నేను ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా అనేసి కర్రీ అయితే ఏం చేయట్లా, మా హస్బెండ్ బయట తెచ్చుకుంటా అని చెప్పాడు అనేసి ఇంకా ఆ రోజైతే మార్నింగ్ వెళ్ళి చేసేసి రైస్ పెట్టేశాను అనమాట. అంట్లన్నీ షింకులో వేసేసి గీలో మా అమ్మాయి లేస్తే కొంచెం సేపు మా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నా. నువ్వు మాట్లాడమ్మా శాస్త్రి అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్కి వెళ్ళాలి నువ్వు అని చెప్తుంటే ఓకే వెళ్తానని చెప్పింది. ఇంకా ఆ రోజైతే బట్టలు చాలా ఉండే కొంచెం సరే అని చెప్పేసి బట్టలన్నీ మిషన్కి వేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నా అనమాట. అదిగోండి అక్కడ అదే వెళ్తున్నా. వాతావరణం చూస్తేనే చల్లగా ఉంది. వేద్దామా వద్దా అనుకుంటే సరే ఊరు వెళ్తున్నాం కదా వేసేసి వెళ్దాంలే అంటే ఈవినింగ్కి వచ్చేస్తాం. మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట, ఒక ½ అవర్ జర్నీ అంతే, పత్తిపాడు. సరే అనేసి బట్టలన్నీ మిషన్కి వేసేస్తాను. చాలా ఉన్నాయి, మా హస్బెండ్ ఒక 5-6 జతలు ఉన్నాయి, మా ఇద్దరు ఉన్నాయి. సరేలే అని చెప్పేసి అన్ని తిరగలు తీసేస్తున్నాయి. బాత్రూంలో కూడా ఉన్నాయి, కొన్ని తీసుకొని రావాలి వెళ్ళి. ఇంకా ఉన్నంత వాటికి ఫస్ట్ నాయి మా అమ్మాయి వేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా సరే పని చేసుకుందామని చిన్నగా చేస్తున్నాను అనమాట. ఇంక బాత్రూంలోకి వెళ్ళి ఉన్న బట్టలు కూడా తెచ్చేసి అన్నీ ఉల్టా తీసేసి వేస్తున్నాను అనమాట. వేసేస్తుంటే ఇలా మా అమ్మాయి ముందు వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంది. అలా వెయ్యకు సహస్ర అంటే, నో మమ్మీ వేస్తా అని చెప్పి వేస్తుంది అనమాట. అరుస్తున్నా, అది అక్కడ ఇట్లా వాటర్ ఉన్నాయి జారి పడతావు అని చెప్పి అరుస్తుంటే ఇంక అప్పుడు వస్తుంది అనమాట. ఇంక విడిగా అయితే కర్రీ చేస్తా. ఆ రోజు మా హస్బెండ్ వద్దనడం చేయలేదు, కానీ విడిగా అయితే కర్రీ చేసే వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. మా మమ్మీ సున్నుండలు చేశాను, స్నాక్స్ అవి చేశారు రా అమ్మ అని చెప్తే వెళ్తాను. మా వాషింగ్ మిషన్కి హోల్ పడిపోయింది అనమాట, పిల్లి పడింది దాని మీద, అలాగా హోల్ పడింది. ఇంకా సరే చేసేదేముంది, దాంట్లోంచి లిక్విడ్ వేయడానికి వాడేస్తాను. ఇంకా లోపలికి వచ్చి కొన్ని అంట్లు ఉంటే అవి కూడా తోమేస్తాను. ఇంకా అప్పటికి ఇల్లు చేశాను మార్నింగ్ లేచి. సరే అని చెప్పి కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తోమేద్దాంలే అని చెప్పేసి తోమేస్తున్నాను అన్నమాట. గబగబా తోమేస్తుంటే ఇల్లు మా హస్బెండ్ వచ్చాడు. అయిందా పని, మరి పనికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని బస్సు ఎక్కిస్తాడు, వచ్చేటప్పుడు ఏంటంటే ఇంక మేము కూడా మా హస్బెండ్ వచ్చే టైంకి వస్తే మమ్మల్ని తీసుకొని వస్తాడు కదా అన్నట్టు మేము కూడా మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళే టైంకి వెళ్తాం, మళ్ళీ నడిచి ఎక్కడ వెళ్తాంలే బస్ స్టాండ్ దాకా అనేసి ఉన్న అంట్లన్నీ తోమేస్తున్నా. కొన్నే ఉన్నాయి అంట్లు, ఎక్కువైతే అసలు లేవు. ఉన్న అంట్లు బట్టి తోమేసేసుకుంటున్నా. తోమేసుకొని ఇప్పుడు కొన్ని అంట్లు ఉంటే ఇంకా అవి కూడా సర్దేసేసి ఇంక వాటిలో టబ్బులో వేసేసి పెట్టేసి వెళ్తాను అనమాట. ఇంక ఈవినింగ్కి వచ్చాక ఏం పని ఉండదు కదా అని చెప్పి వచ్చాక బట్టలు మడత వేసేసుకుంటే సరిపోయిద్దిలా అన్నట్టు. అదిగోండి నిన్న అంట్లు అంటే నిన్న ఈవినింగ్ తోమిన అంట్లు అనమాట. అవి నైట్ ఓన్లీ రైస్ కుక్కరు, చికెన్ కర్రీ గిన్నె, 2 పల్లెలే ఉన్నాయి అంతే. అవి కూడా నీట్గా ఎక్కడక్కడ సర్దేస్తున్నాను అనమాట. సర్దేసినాక ఇంకా మొత్తం పెట్టేసుకుంటున్నాను అనమాట. తోమేసేసి టబ్బులో వేసేసాక ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయాము. ఇంకా వీడియో అయితే తీయలేదు, టైం అవుతుంది అనేసి అలా తోమేసుకుంటా కూర్చున్నాను అనమాట. ఇదిగోండి బస్సు ఎక్కాము. మా గుంటూరు బస్ స్టాండ్ చూడండి మీరు ఎలా ఉంటుందో, చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా బస్ స్టాండ్ వచ్చేసి. ఇదిగోండి మా గుంటూరు బస్ స్టాండ్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మాట్లాడుతున్నాను అనమాట, బయలుదేరాలి ఇప్పుడు ఇంకా అనేసి. ఇది ఇవాళ మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా లేచేసాం, లేవగానే నిద్ర సరిపోలే అసలు. రాత్రి జర్నీ చేసేసి మార్నింగ్ ఇవాళ ట్యూస్డే అని చెప్పి ఫాస్ట్గా లేసాం పూజ చేసుకోవాలని. సరే అని చెప్పి ముందు అంట్లన్నీ తీసేసి అంట్లు షింకులో వేసేస్తున్నాం మొత్తం. మార్నింగ్ డైలీ రొటీన్ ఇంతే ఉంటుందండి. షింకులో వేసేసి ఇంక నెక్స్ట్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అన్నమాట. టమాటా పచ్చిమిరకాయల పచ్చడికి టమాటాస్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేస్తాను. మీకు ఇక్కడ క్లీన్ చేస్తున్న వీడియో కనపడదు, కానీ టమాటాస్ అన్నీ వాటర్ కింద క్లీన్ చేసి కట్ చేస్తున్నానండి మొత్తం. ఇంకా అది పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తాను సైడ్, అది కూడా అక్కడ సైడ్ క్లీన్ చేసి వేస్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అంతే బంగాళదుంపలు కూడా వేసేస్తాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపేసి ఈరోజు తర్వాత పొటాటోస్ అవి కట్ చేసుకొని వేస్తాను అనమాట. సరేలే అని చెప్పేసి ఫాస్ట్గా కర్రీ అన్నం కూర అన్నీ వండేసుకుంటున్నా. ఇంకా ఇవాళ అయితే మాది బంగాళదుంప ఫ్రై, టమాటా పచ్చిమిర్చి పచ్చడి. మీది ఏంటో కమెంట్ చేసేయండి. ఇంకా అది కూడా ఫాస్ట్గా బంగాళదుంపలు కూడా అక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసేసుకున్నాక నెక్స్ట్ అంట్లు తోమేసుకుంటా. ఇంకా ఫాస్ట్గా అంట్లు తోమేసేసుకున్న క్లిప్పు. యాక్చువల్లీ అది వీడియో స్టోరేజ్ ఎక్కువయ్యి ఆగిపోయినట్టుంది, నేను చూసుకోవాలి. వీడియో రన్నింగ్ అవుతుంది అనుకున్నా అంట్లు తోమేటప్పుడు, అదేమో రన్నింగ్ అవ్వడంలా.
చేసేదేం లేదు, మెదలకుండా